విశ్వాస జీవితములో పర్వతముల వలె ఉన్న అడ్డంకులు పిండి వలె మారతాయి. జకర్య గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనములలో దేవుని దూత ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. మన జీవితము అంతటిలో మనుషులు లేక దురాత్మలు సృష్టించే పర్వతములను బట్టి మనము భయపడుతూ ఉన్నామా? సంఘములో నాయకులుగా ఉన్నవారు కూడా ఈ రోజులలో వారి అవిశ్వాసముతో దేవుని యొక్క చేతులను బంధించుచున్నారా? ఏది ఏమైనప్పటికీ ఈరోజు దేవుడు యెహోషువ, కాలేబు వంటి వారి కొరకు చూచుచున్నాడు. వీరు ఎవరు? ప్రతి చోట దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని విశ్వసించి ప్రకటించేవారు. సాతానుకు వ్యతిరేకముగా దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండును. దేవుడు మన కోసము పనిచేయుచున్నప్పుడు ఎవరు అడ్డగించలేరు. అవును, కేవలము మన విశ్వాసము తప్ప. ప్రపంచంలోని 550 మంది కోట్ల ప్రజలు, వారితో కలిసి ఉన్న కొన్ని లక్షల దురాత్మలు మనకు వ్యతిరేకముగా నిలిచినా దేవుడు మన ఎడల కలిగిన ప్రణాళికను అడ్డుకొనలేవు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవునిలో మనం స్థిరముగా నిలిచినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఏది జరిగినప్పటికీ మనము ఎప్పటికీ అలసిపోకూడదు, విడిచిపెట్టకూడదు. మనము మరణించిన మనము మహిమగల దేవునితో మన విశ్వాసం ద్వారా మరణిస్తాము. మనము మరణము ద్వారా కూడా దేవుని నామము మహిమపరచబడుతుంది అనే నిరీక్షణ మనము కలిగి ఉంటాము. ఎప్పుడైనా దేవుడు మన జీవితములోనికి దురాత్మలని పర్వతముల రూపంలో కొన్ని వందల మంది మనతో పోరాడిన లేక మనలను నిందించుటకు అనుమతించిన, అది మన కొరకు దేవుని ప్రణాళిక అయి ఉన్నది. వారి రూపంలో ఆత్మీయ మేలులు మనము వారి నుంచి పొందుకొనవచ్చు. జకర్య గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనములను విశ్వసించటము ద్వారా మాత్రమే మనుషులు దురాత్మల రూపంలో ఉన్న పర్వతములను మనము ఎదుర్కొనవచ్చు. పై వచనములు కేవలము మన గృహములలో గోడలపై వేలాడదీయబడిన పటముల వలె ఉండకుండా ఈ వచనములు మన రక్తములో ప్రవహించవలెను. ప్రియ స్నేహితులారా, మన జీవితంలో పర్వతముల వలె ఉన్న అడ్డంకులుగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఎప్పుడైతే విశ్వాసముతో ఎదుర్కొంటామో వాటిని పిండి వలె మారును అని మనల్ని ప్రోత్సహిస్తున్నందుకు దేవునికి వందనములు చెబుతాము. ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.